నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన. బోల్డ్ అని టార్గెట్స్ పెట్టుకుని వచ్చారు ఆయన. అండ్ బోల్డ్ అనే బంధాలని పెంచుకోవటానికి, ఉన్న బంధాలని మరింత బలోపేతం చేసుకోవటానికి వచ్చారు. ఒక పర్ఫెక్ట్ స్టేట్స్మన్ ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది, వ్యవహరిస్తే ఎలా ఉంటుంది అనేది చూపించడానికి, నిరూపించడానికి వచ్చాడు. సేమ్ టైం సొంత పార్టీ వాళ్ళకి కాస్త శుద్ధులు చెప్పడానికి కూడా వచ్చారు. బెంగాల్ నుంచి వస్తున్న ఆయన మాట్లాడటం మొదలెట్టగానే నెక్స్ట్ సెంటెన్స్ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అని చెప్పి మొదలెట్టిన తర్వాత నేను బెంగాల్ నుంచి వస్తున్నా. ఏంటి మెసేజ్? 2 నుంచి 200 దాటాం. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశాం. మా ముఖ్యమంత్రి అక్కడున్నాడు. అక్కడ బెంగాల్ మహిళలకి ఇప్పుడు రక్షణ దొరుకుతుంది. అస్సాంలో 3వ గవర్నమెంట్ ఫామ్ చేశాం. అండ్ మా జైత్రయాత్ర కొనసాగుతోంది. వింధ్య దాటి కిందకు వస్తున్నాం, దక్షిణాపథానికి వస్తున్నాం. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో బెంగాల్ రిపీట్ కాబోతోందన్నారు. అంటే క్యాడర్స్కి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటం. అది ఇవ్వాల్సింది ఎవరు? స్థానిక నాయకత్వం. అండ్ ఇన్ఫ్యాక్ట్ బెంగాల్లో బీజేపీ అనుసరించిన స్ట్రాటజీ ఏంటో చూసారా? ఎక్కడ కూడా 2021లో చేసిన పొరపాటు 2026లో చేయలేదు. మొత్తం స్థానిక నాయకత్వాన్నే అక్కడ స్టేజ్ మీద. బిహైండ్ ద సీన్ ఉన్నది ఎవరంటే సునీల్ బన్సల్, వ్యూహకర్త, అమిత్ షాకి రైట్ హ్యాండ్ ఆయన ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్, అలాగే భూపేంద్ర యాదవ్, ఈ మొత్తం వ్యూహకర్తలందరూ కూడా మోహరించారు అక్కడ. కురుక్షేత్రంలో కనుక 18 అక్షౌహిణీల సేనని 2 వైపులా ఎలా మోహరించుకుంటూ వచ్చారో అప్పట్లో, ఈసారి ఈ వ్యూహకర్తల సైన్యాన్ని మోదీ, అమిత్ షా ద్వయం మోహరించింది అక్కడ. వాళ్ళు చేసింది ఏంటంటే స్థానిక నాయకత్వాన్ని ఎలివేట్ చేసి చూపించారు. స్వరాజ్య నినాదం బెంగాల్లో పుట్టింది మొట్టమొదటిసారి 1905 సంఘటన తర్వాత అనేది చూపించి జాతీయోద్యమానికి బీజాలు ఇక్కడే పడ్డాయి. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఇక్కడే పుట్టారు. భారతీయ జనసంఘ్ ఇక్కడే పురుడు పోసుకుంది. అండ్ మొదటిసారిగా భారతీయ జనసంఘ్ 3 స్థానాలు గెలుచుకుంటే అందులో ఒకటి బెంగాల్. అది కూడా బెంగాల్ నుంచి 2, అందులో ఒకటి శ్యామాప్రసాద్ ముఖర్జీ. దురదృష్టవశాత్తు ఆయన్ని అనుమానాస్పద మరణం అంటారు, కానీ అదే హత్య అని చెప్పి దాదాపుగా నిర్ధారణకు వచ్చేవాళ్ళు లేకపోలేదు. సరే, అంశం పక్కన పెడితే బెంగాల్లో 2 స్థానాల నుంచి 200 దాటి ఎలా వచ్చాం? దాని వెనకాల ఎంత కష్టం ఉంది. ఆర్ఎస్ఎస్ క్యాడర్స్ 300 మంది బలిదానాలు చేశారు. ఆ విషయం చెప్పారు, అమిత్ షా చెప్పారు, నిన్న అది గుర్తు చేశారు. అండ్ పోస్ట్ ఎమర్జెన్సీకి ముందు బెంగాల్లో నడిచింది అరాచక పాలన. పోస్ట్ ఎమర్జెన్సీ తర్వాత మరీ అధ్వానం అయిపోయింది కమ్యూనిస్టుల పాలన తర్వాత మరీ అధోగతికి పాల్పడింది ఎవరంటే మమతా బెనర్జీ సర్కార్. ఒక ఇండస్ట్రీ లేదు, ₹1 రెవెన్యూ లేదు, అండ్ ఒక డెవలప్మెంట్ లేదు. ఎక్కడైనా ఏదైనా చేద్దామంటే కమిషన్లు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, సంక్షేమ పథకాలు అందించడం కోసం, మైనారిటీ అపీజ్మెంట్ కోసం లాకులెత్తి మరీ సరిహద్దుల్లో వాళ్ళని తీసుకొచ్చి ఏడాదికి 25 నుంచి 30 లక్షల మంది ఓటర్లని మరి జమ చేయించుకున్న మమతా బెనర్జీ చేసిన దౌష్యానికి బలైంది ఎవరంటే బెంగాలీ హిందూ సమాజం. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న బీజేపీ ఏం చేసిందంటే స్థానికంగా వాళ్ళల్లోనే చేతనం తీసుకొచ్చింది. వాళ్ళని జాగృతం చేసింది, వాళ్ళని హెచ్చరించింది, జాగృతం చేసింది. ఇలాగే ఉంటే బెంగాల్ కొన్నాళ్ళకి బంగ్లాదేశ్లో మెర్జ్ అయిపోతుంది అనే నిజాన్ని వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు చూపించగలిగింది. అది నిజం. మనం సరిహద్దు జిల్లాల నుంచి చూస్తే షేక్ షాజహాన్లు, అలాగే జహంగీర్ ఖాన్లు వాళ్ళు చేసిన అకృత్యాలు, వాళ్ళ గ్యాంగ్స్, టీఎంసీ గొడుగు కింద వాళ్ళు చేసినవి, ఇవన్నీ చెప్పగలిగింది. అండ్ జాతీయోద్యమానికి బెంగాల్ అందించిన స్ఫూర్తిని చెప్పగలిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ ఈ దేశానికి జాతీయ గీతాలు అందించిన వాళ్ళ గురించి మాట్లాడింది, వాళ్ళ త్యాగాల గురించి చెప్పింది. బెంగాల్ ఇవాళ ఆలోచిస్తే మిగిలిన దేశం రేపు ఆలోచిస్తుంది అనే విషయాన్ని వాళ్ళు ఎంత వివరంగా చెప్పారో అది మళ్ళీ తెలియజేసింది. ఇది అసలు బెంగాల్ అస్మిత అంటే ఇది అని చెప్పింది. మరి తెలంగాణ ఎందుకు చేయలేకపోతుంది? తెలంగాణ బెంగాల్కి పూర్వం నుంచి అణిచివేతలకు గురవుతూ వస్తున్న విషయమే. నిజాం ప్రభువులు వాళ్లకు ముందు పరాయి పాలనలో ఎన్ని రకాల అష్టకష్టాలు పడ్డారు, అండ్ ఎంతమంది బలిదానాలు చేశారు, ఇవి కదా మీరు చెప్పాల్సింది అని గుర్తు చేశారు తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఆయన. మనకు గుర్తుంటే కనుక అద్వానీ గారు, పెద్దలు చెప్తుంటారు, అద్వానీ గారు ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత తెలంగాణ పర్యటనకు వచ్చారు. వచ్చినప్పుడు
ఆయన విద్యానగర్లో బీజేపీ ఆఫీస్ ఉండేది. అక్కడ 40 మంది అమరుల చిత్రపటాలు ఉండేవి. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళందరికీ వచ్చి నివాళులు అర్పించారు. ఈ రాష్ట్రం కాదు ఆయనది, పక్క రాష్ట్రం నుంచి వచ్చి నివాళులు అర్పిస్తే మన స్థానిక నాయకత్వం ఏం చేస్తోంది? ఇవన్నీ నేరుగా చెప్పలా మోదీ వాళ్ళకి, గుర్తు చేశారు. బీజేపీ ఎంత క్రమశిక్షణతో వెళ్తుంటుంది, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఇదిగో బెంగాల్, అస్సాం అని చెప్పింది ఎందుకు? జనాలకి తెలియక కాదు, వాళ్ళ నాయకత్వానికి చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణలో బెంగాల్ రిపీట్ అవుతుందన్నారు. ఎస్, ఆయన చెప్పినట్టు లేకపోతే పార్టీ అధినాయకత్వం సూచించినట్టు నిర్దేశించినట్టు కనుక బీజేపీ స్థానిక నాయకత్వం, తెలంగాణ నాయకత్వం కృషి చేస్తే వాళ్ళకేం పెద్ద అసాధ్యమైన విషయం కాదు. నార్త్ ఈస్ట్ని వాళ్ళు అక్కడ జయించి నార్త్ ఈస్ట్లో కూడా రాజ్యాలు ఏర్పాటు చేసి వచ్చారు. బెంగాల్ చేశారు, అస్సాం చేశారు, మూడోసారి వైనాడు తెలంగాణ. ఈ మెసేజ్ని చాలా బలంగా పంపించారు. అండ్ ఇంకోటి, దీంతోపాటు ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, మిత్రపక్షాలతోటి మేము చాలా బలంగా మా బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాం. అండ్ 2029 బ్యాటిల్కి మేము రెడీగా ఉన్నాం. ఈసారి వింధ్య పర్వతాల దిగువన సక్సెస్ రుచి ఏంటో బీజేపీ క్యాడర్స్కి చూపిస్తాం అని ఆ కమిట్మెంటు, ఆ ఇంటిగ్రిటీ మోదీ లాంటి సీనియర్ నాయకత్వానికి ఉన్నది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్మిషన్ చేసే క్రమంలో ట్రాన్స్మిషన్ లాస్ అంటారు, సౌత్లో జరుగుతుంది. నార్త్లో అది అందిపుచ్చుకున్నారు వాళ్ళు, అక్కడ నాయకత్వం. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం చేస్తే దానికి అనుగుణం ఏమీ వరి కానక్కర్లేదు. సునీల్ బన్సాల్ ఇక్కడికి వస్తున్నారు, ఆయనకు 3 రాష్ట్రాలు అప్పు చెప్తే 3 రాష్ట్రాల్లో ఆయన చేసి చూపించారు. ఒరిస్సా చేశారు, బెంగాల్ చేశారు, ఇప్పుడు తెలంగాణ వస్తున్నారు. సో ఇది ఈరోజు ఆయన చెప్పాలనుకున్నది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో అంశం కూడా ఆయన అక్కడ ప్రధానంగా ప్రస్తావన చేశారు. అది అంతర్లీనంగా అంతర్గతంగా వాళ్ళతో జరిగిన సంభాషణలో పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించినప్పుడు దక్షిణాది దళపతిగా పవన్ కళ్యాణ్ ఇంత క్లారిటీ. అలాగే లోకేష్కి 2029 చీఫ్ ప్లానర్, ఎలా ఈ సౌత్లో బ్యాటిల్ని మనం ఎదుర్కోవాలి, వ్యూహాలు ఎలా అమలు చేయాలి. ఎందుకంటే ఈజ్ గుడ్ ఎట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ ప్లానింగ్ చేయగలరు, ఎగ్జిక్యూషన్ చేయగలరు. అటువంటి సమగ్ర వ్యూహాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఈసారి బాధ్యత అంతా యువనాయకత్వానికి అప్పచెప్పద్దాం అనుకుంటున్నారు. 3 జనరేషన్స్కి సరిపడా 3 ముఖ్యమంత్రుల్ని పరిచయం చేసిన మోదీ నెక్స్ట్ జనరేషన్స్ కోసం ముఖ్యమంత్రుల్ని తయారు చేస్తున్నారు, ముఖ్యమంత్రి అభ్యర్థులను తయారు చేస్తున్నారు దక్షిణాదిలో. సో విజయ్కి సమానమైన పోటీ ఇవ్వాలి అంటే ప్రత్యేకించి తమిళనాడు రాజకీయాలని, తమిళనాడు ద్రవిడ వ్యవహారాలని అంత తేలిగ్గా అడ్రస్ చేయలేం, చాలా జాగ్రత్తగా అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయడానికి కావాల్సిన వ్యూహాల బాధ్యతలన్నీ కూడా సౌత్లో దరిమిలా మరికొన్ని రోజుల్లో ఇంకొందరికి అప్పచెప్పబోతున్నారు. అన్నామలైకి మరో కీలకమైన బాధ్యత ఈసారి ఉండబోతోంది.